నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 వారాల పాటు కొనసాగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన తెలిపింది. సభలో ఉండకుండానే బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయింది. దీంతో జగన్ వ్యూహం అర్థమైంది. ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే ప్రతిపక్ష హోదా కోసమే ఆయన ఎక్కువగా పరితపిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ తాము సభకు హాజరు కామని స్పష్టత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్యేలు చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా సభకు వచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని సంబంధించి పత్రాలు చించివేయడం, ప్రతిపక్ష హోదా కోసం బల ప్రదర్శన చేయడాన్ని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని, ప్రజలు ఇస్తే వస్తుందని, అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, గతంలో ఆ ప్రభుత్వాన్ని పాలించాం కాబట్టి ప్రతిపక్షాన్ని గుర్తించాలంటే కుదరని పనిగా తేల్చి చెప్పారు. అయితే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. శాసనసభ నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన అని, 21 సీట్లతో జనసేన ఉందని, కానీ తరువాత 11 సీట్లుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. వారి స్థాయికి తగ్గట్టు ప్రశ్నలు అడిగితే అవకాశం ఇస్తారని, గతంలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ సమయం ఇచ్చారని, సభకు జగన్ రావడానికి అనుమతించారని గుర్తు చేశారు. అయితే సభకు హాజరై వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. మరో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని, 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వరని, ఇదేదో చంద్రబాబు జనసేన నిర్ణయించేది కాదని, దానికి రూల్స్, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో, పార్లమెంటరీ పక్షంలో ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకునే సమయంలో ప్రధానితో పాటు జనసేన పార్టీ నాయకుడిగా తాను కూర్చున్నానని, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రధాని మోదీ పక్కన కూర్చోలేదని, మంత్రులతో పాటే కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.